రామలక్ష్మి అయితే అలా మిర్రర్ ముందు ఉండి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో సీతాకాంత్ అక్కడికి వస్తాడు. ఏంటండి ఏం తీసుకువచ్చారు అని చెప్పి అంటుంది. ఆ మాటకి సీతాకాంత్ అయితే నా శ్రీమంతి కోసం నేను మల్లెపూలు తీసుకువచ్చానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. ఏంటో సార్ గారికి మల్లెపూలు గుర్తుకు వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు. నా నా భార్యని నేను మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా భార్య అందాన్ని మరి కొంచెం పెంచడం కోసం అని చెప్పి నేను ఈ మల్లెపూలు తీసుకువచ్చానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి వెనక్కి తిరిగి ఉండేసరికి సీతాకాంత్ తన చేతులతో స్వయంగా రామలక్ష్మికి మల్లెపూలు పెడుతూ ఉంటాడు. ఇక మల్లెపూలు పెట్టగానే రామలక్ష్మిని చూసి మురిసిపోతూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి అయితే ఏంటండి మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు. నా భార్యను నేను మహారాణిలా చూడాలనుకున్నాను కదా, అది మరికొద్ది రోజుల్లో నెరవేరబోతుందని సంతోషిస్తున్నానని చెప్పి అంటాడు. దాంతో రామలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.